ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ ఇప్పుడు? షాప్లోనా? మీరు ఇక్కడ ఉండబట్టి. నేనా? ఇక్కడనే ఉండే మా ఇల్లు ఇప్పుడు ఓల్డ్ సిటీలో నాది. ఓకే. షాప్ ఇదే, పని చేస్తే ఇలా అంతే. ఇక్కడ ఉన్నదా మీకు ఓటు ఉన్నదా? ఇక్కడ ఉందా ఓటు? లే, ఇక్కడనే ఉంది. గోషమాలే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే సస్పెండ్ చేసారు కదా? అవును. ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తారు? పార్టీ తప్పు చేసింది అనుకోవచ్చా? ఇక తప్పు చేసిందా చేయలేదా వాళ్ళకి తెలుసు, అంతే కదా. అయితే ఇప్పుడు మరి పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేకి రాజీనామా చేపిద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు, సస్పెండ్ చేసి. ఒకవేళ రాజీనామా చేస్తే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఇక్కడ. అవును. ఇక్కడ మళ్ళీ మాధవిలతను నిలబెడదామని చూస్తారు. మాధవిలత కోటేస్తారా మీరు? వెయ్యాలి, తప్పదు. ఇక బీజేపీ కావాలంటే వేయాలి, అంతే. అంతే. ఇవ్వాలని ఉండని, బీజేపీలో ఎవరన్నా ఉండని అట్లా. ఓకే, కంపల్సరీ బీజేపీకి ఇస్తారు. రాజాసింగ్ కూడా నిల్చుంటాడు కదా మళ్ళీ? నిల్చుంటే ఇక ఏం చేస్తాం చెప్పు. బీజేపీ టికెట్ కావాలంటే రావాలి, సీట్ రావాలి, అంతే. సీట్ రావాలి, హోల్ సిటీలో సీట్ రావాలి, అంతే. అంతే ఇక అంతే. మరి రాజాసింగ్ పరిస్థితి? రాజాసింగ్ మరి ఇన్ని రోజులు ఉన్నాడు కదా? ఉన్నాడంటే ఆయన మనం ఏం చెప్పలేం కదా. ఆయన ఎందుకు చేసిండో ఆయనకు తెలుసు, వాళ్ళు ఎందుకు చేసారో వాళ్ళకి తెలుసు, అంతే కదా. ఓకే. ఇప్పుడు రాజాసింగ్ గారు కొత్త పార్టీ పెడితే ఎట్లుంటుంది? కొత్త పార్టీ అంటే ఇక ఆయన ఇష్టం, అంతే. ఒకవేళ ఏ పార్టీలో పోతే బాగుంటుంది? ఆయన అయితే కాంగ్రెస్కి వెళ్ళాడు, ఫస్ట్ తెలుగుదేశంలో ఉండే. నేను అంత ఐడియా లేదు, కౌన్సిలర్లో ఉండే. ఇక మళ్ళీ టీడీపీ అంటే ఇప్పుడు ఇక్కడ లేదు కదా టీడీపీ, అట్లా. మరి కొత్త అధ్యక్షుని నియమించారు వాళ్ళు, రామచంద్రరావు అని చెప్పేసి. రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ ముందు పోయే పరిస్థితి ఉన్నదా? ఆయన గురించి నేను ఇంతవరకు చూడలేదు, ఆయనను తెలియదు. మాధవలతను చూశాను, ఈమెను కూడా చూసాను, రాజసింగ్ కూడా చూసిన, అంతే. వాళ్ళిద్దరిలో వాళ్ళు వస్తే సీట్ కావాలి ముఖ్యం, మనకు సీట్ ముఖ్యం, అంతే. అయితే మీకు లోకల్ ఎట్లా మీకు అందుబాటులో ఉంటాడు రాజసింగ్? వస్తుంటాడు, అట్లా ఏం లేదు, వస్తుంటాడు, పోతుంటాడు. 10 సంవత్సరాలలో ఎటువంటి కార్యక్రమాలు చేసింది మీకు మంచిగా? ఇక్కడైతే ఇక ఇప్పుడు అందరితో పాటు మనం కూడా డెవలప్మెంట్ కానీ ఇట్లా సమస్యలు వచ్చినప్పుడు కానీ చేస్తాడు, అట్లా ఏం లేదు, చేస్తున్నాడు. వినాయక చవితి అప్పుడు వస్తాడు, జూలూస్లో వస్తాడు, మొన్న వీటో మందిలో వచ్చినాడు. పండుగలప్పుడు కాకుండా కూడా ఏదైనా సమస్య వస్తే వస్తాడు, పిలిస్తే వస్తాడులే, కానీ అట్లేం లేదు.